రోజుకి 3 పూట్ల దోసలే చేసి పెట్టాలంట. ఈ మాట అన్నది ఎవరో కాదు నా కొడుకే. మళ్ళీ పెద్దోడా చిన్నోడా అని కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నా పెద్ద కొడుకే. అసలు ఏమైందంటే ఈ రోజు మా పిల్లల టిఫిన్ లోకి నేను దోసలైతే వేశాను. దోసలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అలాగని 3 పూట్ల దోసలే ఎలా తింటారా బాబు అని నేను అడిగితే అదంతా నాకు తెలియదు, కానీ లంచ్ బాక్స్ లో నేను వేస్తేనే తింటా, లేకపోతే తిననని ఒకటే వార్నింగ్. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత లంచ్ బాక్స్ లోకి నేను రైస్ అలాగే సాంబార్ అయితే చేశాను. నా చేత్తో చేసిన సాంబార్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికి ఇష్టం. నేను ఎప్పుడు సాంబార్ చేసినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పుతో పాటు కొంచెం పసుపు అలాగే నీళ్లు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకో పక్క కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్ని వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో చింతపండు రసం అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఉడికించి పెట్టుకున్న పప్పులో కొంచెం కారం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మొత్తాన్ని తీసుకెళ్లి మరుగుతున్న చింతపండు రసంలో అయితే వేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే కొంచెం సాంబార్ పొడి, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకోవటం. దీన్ని చూసి మా పెద్దోడేమో నాకు లంచ్ బాక్స్ లోకి దోశలొద్దు సాంబారే అని అడుగుతున్నాడు.